వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు డెవాప్స్, తెలుగు AWS, తెలుగు లైనక్స్, రేర్ థింకింగ్ అడ్మిన్, LED క్రిష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సబ్వర్షన్ గురించి చూడబోతాం. ఈ సబ్వర్షన్ దేనికంటే ఇది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మనం ఆల్రెడీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏందో మనకు తెలుసు, ఎందుకంటే గిట్ ఆల్రెడీ చూస్తున్నాం. దాంట్లో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏందో వివరించున్నాం. మనం మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకంటే ఒక డెవలపరు మోర్ డెవలపర్స్ ఉంటారనుకోండి ఆర్గనైజేషన్లో, వారి యొక్క కోడ్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసి దాన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటారు. ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నప్పుడు ప్రతి రోజు డైలీ అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ ఫోల్డర్లో డేటా అనేది సేవింగ్ జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా డేటా సేవింగ్ జరిగినప్పుడు అది ఒక వర్షన్లా క్రియేట్ అవడమే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఆ ఫోల్డరే రిపోజిటరీ అంటాం అనమాట. ఈడ ఏ విధంగా అంటే డెవలపరు వారి యొక్క కోడ్ని ముందు రోజు ఏర్పరచుకున్న కోడ్ని చూసుకునేందుకు ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ సబ్వర్షన్ SVN అంటాం. ఈ సబ్వర్షన్ కూడా దానికే యూజ్ అవుతుంది అనమాట. సో మనం చూసినట్లయితే వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఈ విధంగా అప్డేటు, కమిట్, చెక్అవుట్, స్టేటస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ స్టేటస్, చెక్ స్టేటస్, అప్డేట్ కొట్టిన తర్వాతే మనం కమిట్ చేయాల్సి వస్తుంది. అంటే అప్డేట్ అంటే మనం రాసిన డేటాకి కొత్త డేటా యాడ్ చేయడం అటువంటి, లేకపోతే మాడిఫై చేయడం. అప్పుడు కొట్టినప్పుడు కమిట్ కొడతాం. కమిట్ అంటే నథింగ్ బట్ సేవింగ్ అనమాట. విత్ కమిట్ మెసేజ్ అనమాట. కమిట్ అంటే మనం ఒక మెసేజ్ టైప్ చేసుకుంటాం. అక్కడ ఎందుకు మెసేజ్ అంటే ఇది ఎందుకు చేంజ్ చేయడం జరిగింది అనేది అలా మెసేజ్ చేసుకుంటాం అనమాట. సో అది ఇక్కడ ట్రంక్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఉంటుంది. దీని ద్వారానే మొత్తం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రంక్ వల్లే మొత్తం మనం అప్డేట్ చేయడం కానీ ఏదైనా ఏంట్లో చేసిన ట్రంక్లో చేస్తాం అనమాట. సో ఇలా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ విధంగా ట్రంక్ అనేది ఇంత ఇంపార్టెంట్. చెక్అవుట్ అనమాట. తర్వాత కమిట్ చేస్తాము. మెర్జింగ్ కూడా చేస్తామన్నమాట. రెండు అంటే కావాల్సినప్పుడు మెర్జింగ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. మనం వీటిని ఫార్మేట్ డాక్యుమెంటేషన్ రూపంలో చూసినట్లయితే ఇలా ఉంటుంది. మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ తెలుసు. ఎవరీ చేంజ్ అనేది ట్రాకింగ్ అవుతుంది అనమాట. సో టాటా SVN అంటారు దీన్ని. ఈ టాటా SVN అనేది ఫ్రీ అనమాట. సెంట్రలైజ్డ్ రెపోజిటరీ అనమాట. ఇది పబ్లిక్ లైసెన్స్ని కలిగి ఉంటుంది. ఈ పబ్లిక్ లైసెన్స్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వర్షన్ అనేది ట్యాగ్స్లోను, డెవలప్మెంట్ అనేది ట్రంక్లోను జరుగుతుంది అనమాట. సో ఫీచర్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ షెల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. గ్రాఫికల్గా కూడా ఉపయోగిస్తాము. ఈజీ టు యాక్సెస్ అనమాట. ప్రతి ఒక్కటి ఐకాన్ రూపంలో ఉంటుంది కాబట్టి సులభంగా పనిచేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఫీచర్స్ అనేటివి ఉన్నాయి. ఇన్స్టాలేషన్ విషయానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ టాటాSVN.netలో కానీ లేదా టాటాSVN.orgలో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జస్ట్ నెక్స్ట్ కొడితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాలేషన్ తర్వాత రీబూట్ చేస్తాం ఒకసారి. సో ఈ విధంగా ఉంటుంది. అసలు రెపోజిటరీ అంటే ఏంటంటే వివరించున్నాం. ఎందుకంటే సెంట్రలైజ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ డేటా అనేది సేవింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ అయితే SVNలో ట్రీ ఫార్మేట్లో డేటా సేవింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం SVNని యూజ్ చేస్తాం. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.